భీమ్గల్ మండలంలోని కుప్కాల్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణ కార్యక్రమంలో భాగంగా 300 స్టీల్ ప్లేట్లను దాతల సహకారంతో సేకరించి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంకును ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ ప్రారంభించి ప్రజల వినియోగం కోసం స్టీల్ ప్లేట్లు, గ్లాసులను అందుబాటులో ఉంచారు. గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొంటూ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన కుప్కాల్ గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని ఎంపీడీఓ అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరేష్, ఉప సర్పంచ్, ఎంపీఓ నర్సయ్య, పిఎస్ నవీన్, వార్డు సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కుప్కాల్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం, సర్పంచ్ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ గారు, మరి పాలకవర్గం, వార్డు మెంబర్లు, తర్వాత ఇక్కడ పంచాయతీ సెక్రటరీ, గ్రామస్తులు అందరు కలిసి ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ గ్రామంలో ప్లాస్టిక్ను నిషేధిస్తూ తీర్మానం చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి డోనర్స్ ఎవరైతే ఉన్నారో దాతలు 300 స్టీల్ ప్లేట్లని మరి డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్లాసులు, స్టీల్ గ్లాసులు, స్టీల్ ప్లేట్లు. గ్రామంలో ఇక ముందు ఎవరు కూడా ప్లాస్టిక్ ప్లేట్లలో అన్నం తినద్దు, రకరకాల రోగాలకు ప్లాస్టిక్ కారణం అవుతుంది. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు మరి స్టీల్ ప్లేట్లు ప్రొక్యూర్ చేసి గ్రామ పంచాయతీలో ఉచితంగా, జనరల్గా కొన్ని గ్రామాలలో ₹1, ₹2 పెట్టుకొని ఇస్తున్నారు, ఉచితంగా మరి సర్పంచ్ గారు అదేవిధంగా పాలకవర్గం గారు నిర్ణయం తీసుకొని ఈ స్టీల్ ప్లేట్లు అందుబాటులో ఉంటాయి. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని ఇదే స్ఫూర్తితోని మన గ్రామంలో మన ఇంటికి వచ్చే విషయాల్లో మార్కెట్కి పోయినప్పుడు బట్ట సంచి తీసుకుపోవడము, ప్లాస్టిక్ రాకుండా వీలైనంత మేరకు చూసుకోవాలా. ఇంటికి 2 చెత్త బుట్టలు కూడా ఇస్తాం, గ్రీన్ కలరు, తర్వాత బ్లూ కలరు. గ్రీన్ కలర్ ఏమో తడి చెత్త, బ్లూ కలర్ ఏమో పొడి చెత్త లెక్క వేసుకొని గ్రామ పంచాయతీ ట్రాక్టర్కే అందిస్తే బాగుంటుంది. మన ఇంటి ముంగడ మురికాలలో వారేయడమో లేకపోతే ఇంకో దగ్గర పారేయడమో చేయకుండా చేయాలని చెప్పి కోరుకుంటూ మంచి నిర్ణయం తీసుకొని గ్రామస్తులకు 300 స్టీల్ ప్లేట్లు అదేవిధంగా గ్లాసులు అందుబాటులో ఉంచిన సర్పంచ్ గారికి అదేవిధంగా పాలకవర్గానికి ప్రత్యేక మన అభినందనలు తెలియజేస్తూ, మరి ఇంకా స్టీల్ బ్యాంకు ఇంకా మన ఏమంటారు అన్నం సంబంధించిన బేసన్లు కానీ, కూరలకు సంబంధించిన బేసన్లు, స్పూన్లు, తర్వాత ఇంకా రకరకాల 300 కాకుండా ఒక 1000 వరకు స్టీళ్ళు దాతలను సమీకరించి ముందు చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.